చెప్పండి. 20 ఇయర్ మీకు ఐడియా ఉందా థియరిటికల్గా ఏం చేస్తుంది? టెంపరేచర్ బేస్ చేసుకొని వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. టెంపరేచర్ బేస్ చేసుకుని వోల్టేజ్ కరెక్ట్. పెల్టియర్ అయితే కరెంట్ జంక్షన్లో ఫ్లో అయ్యేదాన్ని బేస్ చేసుకొని అయితే అబ్జర్వ్ చేసుకునేది లేదా సేమ్ ఒకటే, రెండు చేసేది ఒకటే పని. సీబ్యాక్ పెల్టియర్ వాళ్ళ పేరు పెట్టుకున్నారు, ఒకటే పని. టెంపరేచర్ నుంచి ఎలక్ట్రిసిటీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ నుంచి ఇది హీట్ జనరేషన్, ఈ రెండే. ఒకటి సీబ్యాక్, ఒకటి పెల్టియర్. ఓకేనా? సో ఇప్పుడు ఇది మనకి పెల్టియర్ మోడల్ ఉంది. దీంట్లో ఏం చేస్తాము, వోల్టేజ్ ఇస్తే దాన్ని మనం టెంపరేచర్గా కన్వర్ట్ చేస్తున్నాం. హీట్ కానీ టెంపరేచర్, కోల్డ్, హీట్ అనేది టెంపరేచర్ చేస్తాం. ఓకే, సో దీనికి సింపుల్ ఉంది. ఇది మన మోడల్, టెంపరేచర్ మోడల్. దీంట్లో సెమీ కండక్టర్ మెటీరియల్ అయితే 2 డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. సో ఒకటి టెంపరేచర్ని హీట్ చేస్తుంది, ఒక టెంపరేచర్ని కూల్గా ఉంటుంది. సో అదే డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ బట్టి మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది అవుతుంది. ఓకే, సో ఇది మనకి టెంపరేచర్ ఎలక్ట్రోడ్స్ ఇవి. ఓకే, ఈ రెండు దీంట్లో పెడతాం. T1 T2 ఇక్కడ రాసి ఉంటుంది, పెట్టవచ్చు, దానికి ఏం లేదు, ఓన్లీ ప్లగ్ అండ్ ప్లేనే. సో దీని మీద ఉంది T1 T2 అని రాసి ఉంటుంది. సేమ్ T1 T2 అని పెట్టుకోవాలి. సో ఈ టెంపరేచర్స్ మనకి ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇనిషియల్ టెంపరేచర్ మనకు రూమ్ టెంపరేచర్ అలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది, ప్రొసీజర్ ఉంది, ఆ టేబుల్ ప్రకారంగా చెప్తాను. సో థియరిటికల్ అవన్నీ ఉన్నాయి, ఈవెన్ ఫార్ములా వాడతారు ఎలా ఏంటనేది, పెల్టియర్ మెటీరియల్ ఏముంటుంది, లోపల ఏముంటుంది ఒకసారి స్టడీ చేయండి. అది సేమ్ ఉంటుంది. దానికి హీట్ ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలక్ట్రిసిటీగా చూస్తాం అంతే, వోల్టేజ్ని. అది సేమ్ మెటీరియల్లే. సో ఇక్కడ సింపుల్గా ఒకటి ఇది ఇచ్చారు ఆల్రెడీ చేసింది. ఓకే, సో దీంట్లో వోల్టేజ్, కరెంటు, పవరు, ఎంత టైము, డ్యూరేషన్ ఆఫ్ టైము, అండ్ 2 టెంపరేచర్స్, ఒకటి TH హాట్, T కోల్డ్ అంటే TC. సో దాని డిఫరెన్స్, టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఉంటుందని. సపోజ్ ఇక్కడ ఒక వోల్టేజ్ పెట్టుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు నేను 3 వోల్ట్ ఉంది. ఓకే, 3 వోల్ట్ ఇచ్చాను. 3 వోల్ట్లో మనకి ఎంత కరెంట్ వచ్చింది, ఎంత పవర్ జనరేట్ అయింది. సో దాన్ని బట్టి మనకి టెంపరేచర్ ఇక్కడ వేరియేషన్ అవుతూ ఉంటుంది. T1 అనేది మనకు కోల్డ్ అవుతూ ఉంటుంది, T2 అనేది హాట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ డిఫరెన్స్ మీకు ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇది సపోజ్ 6.9 నుంచి స్టార్ట్ చేశారు. ఓకే, మీరు అది కూడా పెట్టుకోవచ్చు. 6 అంటే డిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. తక్కువ వోల్టేజ్లో మీకు డిఫరెన్స్ అంతా ఉండదు. ఎక్కువ అంటే మీకు హీట్ ఎక్కువ అవుతూ ఉంటుంది, కోల్డ్ హీట్ డిఫరెన్స్ మీకు ఎక్కువ వస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను 6 వోల్ట్ పెట్టాను. ఓకే, సో 6 వోల్ట్కి మనకు చూడండి వస్తుందా 31, ఇది 44. హాట్ అనేది ఎక్కువ డ్రాస్టిక్లీ పెంచుతూ పోతుంది, అంటే హీట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. కోల్డ్ అనేది నార్మల్గా కోల్డ్ అవుతూ ఉంటుంది, డ్రాస్టిక్గా అవ్వదు. ఇది ఎందుకు అవుతుంది, హీట్ అనేది మన మెటీరియల్లో ఇప్పుడు ఒక ఎండ్ నుంచి హీట్ చేస్తే మెటీరియల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతుంది, మూవ్మెంట్ అవుతుంది, గ్యాప్ ఎక్కువ వస్తుంది, వైబ్రేట్ అవుతుంది, మూవ్మెంట్ ఎక్కువ అవుతుంది. మూవ్మెంట్ వల్ల మనకి హీట్ అనేది డ్రాస్టిక్లీ పెరుగుతూ ఉంటుంది. కోల్డ్ అనేది డెన్స్ అవుతూ పోతుంది. సో మనకి టెంపరేచర్ అనేది టైం బట్టి కొంచెం తక్కువనే ఉంటుంది హీట్ కన్నా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, 48 to 28, ఒక 10 డిగ్రీ డిఫరెన్స్ వచ్చింది. సో దాని వరకు కరెంట్ కూడా చూస్తారు. 6 వోల్ట్కి ఇంత వస్తుంది. ఇందులో చేంజ్ చేసుకోవాలి, వేరియబుల్ పవర్ సప్లైలో తగ్గించుకోకూడదు. ఏమండి, ఇది తీసుకోవచ్చు. వోల్టేజ్ బట్టి మనం టెంపరేచర్ని డిఫరెన్స్ అవుతూ ఉంటుంది. సో టైం కూడా మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇలాగే పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత వస్తే కూడా టెంపరేచర్ డిఫరెన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 7 వోల్ట్ పెట్టుకోండి, ఇంకా టెంపరేచర్ పెరిగింది. ఓకే, సో ఇదే కాన్సెప్ట్, ఇంకా ఏం పెద్దది ఏం లేదు. వోల్టేజ్ చేంజ్ చేస్తే మీరు క్రాస్ రెఫరెన్స్గా ఇది కూడా చూసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్ నార్మల్గా ఆ వోల్టేజ్ డిఫరెన్స్లో మాకు వస్తుంది. వేరియబుల్ ఇప్పుడు చేంజ్ చేసి వేరియబుల్ అక్కడ చేంజ్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ చేంజ్ చేస్తే అక్కడ చేంజ్ అవుతుంది.
ఎంత పెట్టినా నేను పెట్టింది ఇదే, మీరు ఇక్కడ పెట్టి ఇది ఆన్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. ఆహా, ఇప్పుడు నేను ఇది ఈ నాబ్ రొటేట్ చేసుకుంటే అక్కడ చేంజ్ అవుతుంది, అలా అవ్వదు కదా. ఇది సప్లై ఉందా, పవర్ సప్లై, ఈ సెక్షన్ ఇది అది ఇప్పుడు నేను ఇది చేంజ్ అది కాన్స్టెంట్గా పెట్టి వదిలేయాలా లేదా చేంజ్ చేంజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. మీరు చేంజ్ చేస్తేనే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అదే వही बता అదే ఇదే వోల్టేజ్ మీరు రెఫరెన్స్గా కూడా టెస్ట్ చేయొచ్చు. 6.9 నుంచి 7 అలా పాయింట్లో పెరిగిస్తే మీకు టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు 0 ఉంది, 19, 26, 31 అలా అప్ టు 40 డిఫరెన్స్. ఇది డిఫరెన్స్ 70 ఉంటే ఇది 29 ఉంది. సో ఆ డిఫరెన్స్ వరకు మీకు ఇది అవుతుంది, పెరుగుతూ ఉంది, పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 24 నుంచి 60 వెళ్ళొచ్చు మ్యాక్సిమం ఇది దాంట్లో టెంపరేచర్ రీడింగ్. ఇది యాక్చువల్లీ 100 PT 100 ఆటోమేటిక్ ఆఫ్ అవుతా. ఇది మెజర్ చేయదు. ఇది ఎలక్ట్రోడ్ ఉంది కదా, ఇది కెపాసిటీ 100 వరకే చూపిస్తుంది, 100 చూపిస్తుంది. మీరు 102, 110 అవుతే కూడా ఇది 100 చూపిస్తుంది. అప్పుడు డివైస్ పాడైపోయింది కదా, అప్పుడు పడండి సో చూసుకుంటా ఉన్నారు. అంతే, మీరు ఈ లెవెల్ కన్నా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఇది off 12 వోల్ట్ చేసేయచ్చా? ఆఫ్ చేసేయచ్చు. మ్యాక్సిమం మీరు 12 వోల్ట్ వరకు ఇవ్వచ్చు అంతే. దానికన్నా ఎక్కువ ఇస్తే కూడా మీకు రాదు, ఇవ్వడానికి ఆప్షన్స్ లేదు. అయినా ఇది PT 100 అప్ టు 100 డిగ్రీ సెల్సియస్ వరకే వస్తుంది. మీరు బయట నుంచి ఏం కాదు కదా, ఏమన్నా బయట నుంచి ఏమో మనకి ప్రాబ్లం ఏం లేదండి, లోపల ఏమైనా ఎఫెక్ట్ ఉంటే లోపల చూపిస్తాం. అంతే. ఇప్పుడు ఇది పని చేయట్లేదా? ఈ మోడల్ ఇక్కడ పెట్టాలి, అదే ఈ సప్లై లేదని ఇక్కడ పెట్టాలి అంతే. అవునా, అర్థమైంది. ఫస్ట్ ఈ 2 పాయింట్స్ ఇక్కడ పెడితే చాలు. ఈ సిస్టమ్ ఇక్కడ మీకు ఇక్కడే వస్తుంది. అవును, అర్థమైంది.